నమస్కారం. నేను చెప్పా కదా, బంగారం వచ్చేసి ఎందుకు రేటు పెరుగుతూనే ఉండేది, తగ్గదు. తర్వాత బంగారం వచ్చేసి ఏ దేశాల దగ్గర ఎక్కువ ఉంది, ప్రపంచంలో అసలు టాప్ ప్రొడక్షన్ అన్నది బంగారం ఏ దేశంలో, అండ్ ప్రపంచంలో ఎక్కువగా బంగారం ఉన్నది ఎవరి దగ్గర ఏంటి అన్ని వీడియోలో చెప్తాను. సింపుల్గా చెప్తా, డైరెక్ట్ పాయింట్స్లో వెళ్ళిపోతా. వీడియో ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. అందరికీ షేర్ చేయడం, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్సూరెన్స్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైనా సరే టాటా ద బెస్ట్. నేను యాజ్ అడ్వైజర్గా నాకు ఫోన్ చేస్తే మీకు ఖచ్చితంగా సలహా సూచనలు ఇస్తాను. ద బెస్ట్ పాలసీ మీకు నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, పాయింట్ కదా. ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ భూ ప్రపంచం మొత్తం మీద 2,55,000 టన్నుల బంగారం అనేది ఉంది భూ ప్రపంచం మొత్తం మీద. అందులో బయటికి వెలికి తీసింది ఇప్పటి వరకు 2,55,000 టన్నుల బంగారాన్ని బయటకు వెలికి తీశారు. ఇంకా భూమిలో వచ్చేసి వెలికి తీయాల్సింది 55,000 టన్నులు అనేది ఉంది. ఇందులో అత్యధికంగా ఈ బంగారాన్ని ఎవరి ప్రొడ్యూస్ చేసేది ఏదో తెలుసా? చైనా 370 టన్నులు ప్రొడ్యూస్ చేసేది పర్ ఇయర్. తర్వాత ఆస్ట్రేలియా వచ్చేసి 310 టన్నులు ప్రొడ్యూస్ చేసేది పర్ ఇయర్. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం సంవత్సరానికి ఆ దేశం అన్ని టన్నుల బంగారాన్ని ప్రొడ్యూస్ చేసింది. రష్యా వచ్చేసి 300 టన్నులు, కెనడా వచ్చేసి 200 టన్నులు, యుఎస్ఏ వచ్చేసి 170 టన్నులు, ఘనా వచ్చేసి 130 టన్నులు, పెరు వచ్చేసి 120 టన్నులు, సౌత్ ఆఫ్రికా వచ్చేసి 110 టన్నులు, మెక్సికో వచ్చేసి 100 టన్నులు. ఇండియా ఎంతో తెలుసా? సంవత్సరానికి ప్రొడ్యూస్ చేసే బంగారం కేవలం 1 నుంచి 2 టన్నులు మాత్రమే, అంతే. ఇందులో ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా మీకు? కర్ణాటకలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఆల్మోస్ట్ అది క్లోజ్ అయిపోయింది 2001తో. తర్వాత హుట్టి గోల్డ్ మైన్స్ అని చెప్పేసి ఉంది, ప్రజెంట్ అది రన్ అవుతుంది. ఇండియాలో అతిపెద్ద బంగార నిక్షేపాలు వెలికి తీసేది అది. తర్వాత రామగిరి, ఇది అనంతపురం దగ్గర ఉంది, ఆల్మోస్ట్ అది క్లోజ్ అయినట్టే. తర్వాత వచ్చేసి సోన్ భవాన్ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, అది కనిపెట్టారు బట్ ఇంకా వెలికి అయితే స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత కోలార్ బెల్ట్ అని ఉంటారు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇందులో భాగంగా కర్ణాటకలోది. ఈ అన్నిటి మీద కూడా చాలా తక్కువ అనమాట బంగారం అనేది ప్రొడ్యూస్ అయ్యేది, వెలికి తీసేది సంవత్సరం మొత్తం మీద 1 నుంచి 2 టన్నులే. కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసేది ఇండియా, కొనుగోలు చేసే వాళ్ళు భారతీయులు. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కలిగి ఉంది భారతీయులు. ఇప్పుడు మీకు చెప్పాల్సింది, ఆయా దేశాలలో బంగారాన్ని అత్యధికంగా నిల్వ చేసేది ఎవరు అన్నప్పుడు ఆయా దేశాల యొక్క సెంట్రల్ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు అంటారు. అలా చూస్తూ ఉన్నప్పుడు అమెరికా వచ్చేసి 8,100 టన్నుల బంగారం వాళ్ళ దగ్గర ఉంది. జర్మనీ వచ్చేసి 3,300 టన్నుల బంగారం వాళ్ళ దగ్గర ఉంది. ఇటలీ వచ్చేసి 2,450 టన్నులు, ఫ్రాన్స్ వచ్చేసి 2,400 టన్నులు, రష్యా వచ్చేసి 2,300 టన్నులు, చైనా వచ్చేసి 2,100, స్విట్జర్లాండ్ వచ్చేసి 1000 టన్నులు, జపాన్ వచ్చేసి 800 టన్నులు, ఇండియా వచ్చేసి 800 టన్నులు, నెదర్లాండ్స్ వచ్చేసి 600 టన్నులు. సో జపాన్ మనకన్నా ఒక 30 టన్నులు ఎక్కువ వేసుకోండి. ఓకేనా, మన 9th ప్లేస్లో ఉందన్నట్టు. ఇక ఇందాక మనం మాట్లాడుకున్నది ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉంది అన్నాం, ఏ దేశాల దగ్గర ఎంత ఉందని మాట్లాడాం, ప్రొడక్షన్ వచ్చేసి ఎలా ఏంటని మాట్లాడాం. ఇక్కడ మరి అంత మొత్తం ఉన్నప్పుడు అది అంతా ఎక్కడ ఉందిరా బాబు, ఏంట్రా బాబు అంటే అక్కడికే వస్తున్నా. ఇండియాలో వచ్చేసి నేను చెప్పింది ఎంత, 800 నుంచి 820 టన్నులు ఉంది. ఏది? బ్యాంకుల దగ్గర. జనాల దగ్గర 27,000 టన్నుల బంగారం ఉంది భారతదేశం ప్రజల దగ్గర. అంటే ఓ రకం ప్రపంచంలో అత్యధికంగా బంగారం కలిగి ఉన్న దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఈక్వల్ టు 29,000 టన్నుల బంగారం మన దేశంలో ఉంది. ఇది అఫీషియల్గా. మన అన్అఫీషియల్గా ఎంత అసలు ఊహకు అందదన్నమాట. ఓవరాల్గా అన్నప్పుడు మీరు నమ్ముతారో లేదో, 95,000 టన్నుల బంగారం అన్నది ఈ ఫిజికల్ ఫార్మాట్లో జనాల మధ్య తిరుగుతూ ఉంది. అందులో ఇండియా అండ్ చైనా దగ్గరే అప్రాక్సిమేట్లీ 45% అన్నది వాళ్ళ పబ్లిక్ దగ్గర ఉండిపోయింది అనమాట. 95,000 టన్నుల బంగారం ఓపెన్ మార్కెట్లో తిరుగుతూ ఉంది ప్రజల దగ్గర కావచ్చు, రిమైనింగ్ అలా. అందులో 45% వచ్చేసి ఓన్లీ జనాల దగ్గరే ఉంది. అందులో ఇండియా, చైనా వల్ల అధికం. ఇక ఇండియా వచ్చేసి చెప్పా కదా ఎలా ఏంటి, ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది ఏంటని. ఇక ఈటీఎఫ్లు, బార్లు, కాయిన్స్ ఇలా అన్నప్పుడు 45,000 టన్నులు దాదాపు బంగారం అలా ఉంది. తర్వాత ఇండస్ట్రియల్ అవసరాలకు అన్నప్పుడు మొబైల్స్, చిప్స్ కొన్నిట్లో వాడుతుంటారు, అలా 15,000 టన్నులు అనేది ఉందన్నమాట. అదర్స్ వచ్చేసి 10,000 టన్నులు అనేది ఉంది. సో ఇలా చూసుకుంటూ పోయినప్పుడు ఓవరాల్గా అంటే ప్రజల దగ్గర, మార్కెట్లో, బ్యాంకుల దగ్గర,
తర్వాత వచ్చేసి ఈటీఎఫ్లు, గోల్డ్ బార్స్, ఆ తర్వాత ఇండస్ట్రియల్ అవసరాలు, ఇలా మొత్తంగా ఉంది. మరి ఇంకా బంగారం నాకు కావాలంటే ఇంకెక్కడ దొరికిద్ది? ఇప్పుడు తవ్వుతున్నది కాకుండా అన్నప్పుడు మహాసముద్రాలలో ఉంది. మహాసముద్రాల నుంచి వెలికి కూడా తీయవచ్చు, కానీ అక్కడ నువ్వు బంగారాన్ని వెలికి తీయాలనుకున్నప్పుడు దానికి నువ్వు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దానికన్నా బయట బంగారం కొనుక్కోవడం తేలిక. అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుంది, నువ్వు అమ్మేయడానికి అన్నది అంత రేట్ అంటే సరిపోదన్నట్టు. అందుకే సముద్రాలు ఉన్న బంగారాన్ని తీయట్లా. భూమి మీద దాదాపు కిలోమీటర్ 2 కిలోమీటర్ లోతులో ఉన్న బంగారాన్ని బయట వెలికి తీస్తున్నారు. ఒకప్పుడు బయటకి 1 టన్ను బంగారం మట్టి వెలికి తీస్తే దాని నుంచి కొంచెం పర్ల బెటర్ మొత్తంలో 2 గ్రాములు 3 గ్రాములు బంగారం వచ్చేది. ఇప్పుడు 1 టన్ను మట్టిని క్లీన్ చేస్తే చాలా మైన్యూట్ పార్టికల్లో బంగారం అనేది వస్తుంది. అంటే ఒకప్పుడు అంటారు బంగారం వెలికి తీసినప్పుడు ముడి బంగారం అన్నప్పుడు ప్రాసెస్ అయినాక ఎక్కువ మొత్తంలో బంగారం చేతికి వచ్చేది. ఇప్పుడేమవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది, దానివల్ల బంగారం క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అంటే బంగారాన్ని ఎంత వెలికి తీసినా భూమి మీద ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో దీన్నే మనం అటు ఇటు మార్పు చేయడం అత్యుత్తమం అనమాట. ఇందా చెప్పేది మొత్తం 2,50,000 టన్నులు ఉందండి. 2,05,000 టన్నులు ఆల్రెడీ బయటికి తీసిరండి. మహా ఎంత వెలికి తీస్తారు ఇంకంటే 2030-40 సంవత్సరం వచ్చేసరికి ఇక బంగారం ఎక్కడ ఉండదు భూమి మీద, ఇంక అయిపోయింది. బంగారాన్ని వెలికి తీయటం అంటే 2040 సంవత్సరం నాటికి అయిపోయింది. ఇంక కొత్తగా వెలికి తీసుకోవడం ఎక్కడ ఇంక లేదు. ఇంక అప్పుడు ఏం చేయాలి? ఉన్న బంగారాన్నే అమ్మటమా, ఉన్న బంగారాన్ని బయట తీసుకొచ్చి జనాలకు ఉంచటమా, ఇలా చేయాలి. మీరు నమ్ముతారో లేదో, బంగారాన్ని మనం కంప్రెస్ చేయొచ్చు. ఎంత కంప్రెస్ చేయొచ్చు అంటే భూమి మీద ఉన్నటువంటి బంగారం మొత్తం మనం కంప్రెస్ చేస్తే ఒక 20 నుంచి 25 మీటర్ల క్యూబ్ అన్నప్పుడు తెలుసు కదా, పొడవు వెడల్పు ఎత్తు అన్నట్టు. లైక్ ఆ వేలో 20 నుంచి 25 మీటర్ల ఆ క్యూబ్ దానిలో ఉంచేయచ్చంట మొత్తం ప్రపంచం బంగారం మొత్తం కూడా. అంత కంప్రెస్ చేయొచ్చు. బంగారం సాగే గుణం ఎక్కువ. మీరు అందుకే బాగా అబ్జర్వ్ చేయండి, తయారు చేసేటప్పుడు వాడు ఇంత తీసుకుంటాడా దాన్ని చాలా పెద్ద మెటల్ పెద్ద ఆభరణం తయారు చేస్తాడు. సో చాలా సింపుల్గా చెప్పా, మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నా. బంగారానికి సంబంధించి ఏ దేశంలో ఎక్కువ తయారు చేస్తున్నారు, ఏ దేశం దగ్గర ఎక్కువ ఉంది, ఏ దేశంలో ఎక్కువ కొంటున్నారు, అండ్ బంగారం ఎందుకు పెరిగిద్ది అంటే ఇక నీకు దొరకదు, అది దొరికే ఛాన్స్ లేదు. సో ఉన్నదనే వాడుకోవాలి. ఆబ్వియస్లీ రేపటి రోజు అన్నప్పుడు డాలర్ వాల్యూ పడుతుంది అంటే బంగారం పెరిగింది, డాలర్ వాల్యూ పెరిగిందంటే బంగారం పడిపోయింది. రేపటి స్టాక్ మార్కెట్ అతలాకుతలం అవుతుందంటే బంగారం పెరిగింది. స్టాక్ మార్కెట్లో అంతా బాగానే ఉందంటే బంగారాన్ని అమ్ముకుంటాడు. సో అటు ఇటు చేతులు మారేది ఏంటంటే బంగారమే. ఓవరాల్గా అన్నప్పుడు విలువ తగ్గదు ఏంటంటే బంగారమే, ఎక్కువ దొరకదు ఏంటంటే బంగారమే, ఇక భూమి లోపల కూడా లేదంటే బంగారమే. అలాంటప్పుడు రేపటి రోజు బంగారం ఏమైంది, రేటు పెరిగిద్ది. అందుకే ఎప్పటికైనా బంగారమే. ఖచ్చితంగా బంగారం రేటు అయితే పెరిగిద్ది. రాను రోజులలో బంగారం ఎప్పుడు తగ్గితే అప్పుడు హ్యాపీగా కొనిపెట్టుకోండి. భవిష్యత్తులో వచ్చేసి మీ పిల్లలకి మీరు ఇచ్చే నిజమైన ఆస్తి ఉంది అంటే అది బంగారమే. అందుకే మొన్న కూడా రేటు ఎప్పుడైతే 1,25,000 అంత వచ్చిందో కొనుక్కోండి అని చెప్పా. నిజంగా నాకు ఆ రోజు ఐడియా రాలా, నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, వెళ్ళి కొనుక్కుంటే అయిపోదు. బట్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంది కదా, మొన్నట్లాగా వెండి విషయంలో బొక్కబొరలా పడ్డట్టు ఇప్పుడు తేడా కొట్టింది అనుకో, ఆ బిల్లులు కట్టలేవరా బాబు అని చెప్పి సైలెంట్ అయిపోయా. బట్ ఇందా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్ అన్నాడు, అందుకని అడ్జస్ట్ చేస్తాను కదా బిల్లు అంతకైతే, బంగారం పెరిగితే నీకు తెలుసు కదా, నేను ఆ రోజు పనిలో ఉన్నాను చూసుకోలేదని అన్నాడు. తన కంపెనీ తన ఓన్ బిజినెస్ అనమాట, దాని బిజీగా ఉన్నాడు. ఇందాక అంటున్నాడు 1,20,000కి వచ్చిందంటే ప్రసాద్ చాలా బాగా పడ్డట్టు, ఈరోజు మళ్ళీ 1,40,000 ఎంత ఉందని అన్నాడు. నిజమే, మరి ఏం చేయలేం కదా అని చెప్పారు. సో మీకు కూడా నేనే చెప్తాను, బంగారం పడుతుంది అంటే రేపు రష్యా వాడు ఓపెన్ మార్కెట్లోకి మరల ఎంతో కొంత అమ్ముదని అంటున్నాడు. అది అమ్మితే కొంత పడవచ్చు, బట్ రాను రోజుల్లో ఇంకా డిమాండ్ పెరిగి తప్ప తగ్గదు. ఇదైతే గుర్తుంచుకోండి. ఒకటి చెప్తా చూడండి, భయంతో జనాలు ఉన్నారంటే బంగారం రేటు పెరిగిద్ది, నమ్మకంతో ఉన్నారంటే బంగారం రేటు పడిద్ది. డిమాండ్ ఎక్కువ ఉంది అంటే బంగారం రేటు పెరిగిద్ది, డిమాండ్ అంత లేదంటే బంగారం రేటు పడిపోయింది. ఓవరాల్గా అన్నప్పుడు అంత స్టేబుల్గా ఉందంటే ప్రపంచ మార్కెట్లు అన్నీ కూడా బంగారం వైపు వెళ్తాయి. అంతిమంగా బంగారం పెరిగే తప్ప తగ్గది కాదు. మీలో చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే బంగారం ఎందుకు పెరిగిద్ది అని. ఇక ఎంత వెలికి తీసినా భూమిలోంచి 55,000 టన్నులు తప్ప రాదు. ఆల్రెడీ వెలికి తీసిన మొత్తం వచ్చి 2,05,000 టన్నులు అనేది ఉంది. ఇక రాను రోజులలో బంగారం అనేది ప్రొడక్షన్ అనేది 2040 నాటికి ఆగిపోయింది. భూమి మీద ఉన్నటువంటి దాన్ని అటు ఇటు మార్పులు చెప్పులు చేసుకుంటున్నారు కాబట్టి పెరుగుతూనే ఉండిద్ది. బంగారం అంటేనే పెరగటం.